సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇంకొకరు కామెంట్లో ఏమడుగుతున్నారంటే, గురుగారు వెస్ట్ ఫేసింగ్ హౌస్కి వెస్ట్లో డోర్ ఉన్నప్పుడు తూర్పులో బాల్కనీ కంపల్సరీగా ఉండాలా అంటే, బాల్కనీ కంపల్సరీగా ఉండాలంటే ఫస్ట్ ఫ్లోర్. ఇది క్వశ్చన్. మరి ఎక్కడైనా ఫండమెంటల్ వాస్తు ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఇంటికి ఖాళీ స్థలాలు ఉండాలి. పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి, అలాగే దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకుందాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్కి వెస్ట్లో రోడ్ ఉంటే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అది. పశ్చిమ వాయువ్యం ఉచ్చస్థానం, అక్కడ గుమ్మం పెట్టుకున్నాం, ప్రధాన ద్వారం, సింహద్వారం అనుకోండి. తూర్పులో కూడా ఒక ద్వారం ఉండాలంటే తూర్పు ఖాళీ స్థలానికి వెళ్ళడానికి తూర్పు ఈశాన్యంలో ఈ ద్వారానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో ద్వారం కంపల్సరీగా ఉండాలి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో పశ్చిమంలో బాల్కనీ ఉంది అంటే బాల్కనీ ఎంత వేస్తాము? 3 feet, 4 feet, 5 feet అనుకోండి. తూర్పులో కూడా ఖాళీ స్థలం ఉంది కదా కింద గ్రౌండ్ ఫ్లోర్లో. పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా పశ్చిమంలో ఉన్న బాల్కనీ ఎంత ఉందో అంత విడత కంటే కూడా అక్కడ ఎక్కువ ఉండాలి బాల్కనీ. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, పశ్చిమంలో బాల్కనీ ఉంది, తూర్పులో కూడా బాల్కనీ కంపల్సరీ వేసి అక్కడ డోర్ పెట్టుకోవాలి కాబట్టి పశ్చిమంలో 4 అడుగులు బాల్కనీ అనుకోండి, లేదా 6 అడుగులు బాల్కనీ అనుకోండి. ఎందుకంటే కొంతమంది పశ్చిమం ఫేసింగ్కి నైరుతిలో మెట్లు వేస్తుంటారు. మినిమం రిక్వైర్డ్ ప్లేస్ నైరుతిలో మెట్లు అంటే 6 అడుగులు, 3, 6 అడుగులు డబుల్ ఫ్లైట్కి. సో బాల్కనీ కూడా 6 అడుగులు ఉంటుంది. సో ఇప్పుడు తూర్పులో బాల్కనీ పశ్చిమ బాల్కనీ కంటే ఎక్కువ ఉండాలి కదా. సో కనీసం 7 అడుగులు బాల్కనీ ఉండాలి. సరే అని ఇక్కడ 7 అడుగులు బాల్కనీ వేసి అక్కడ కూడా తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టారనుకోండి. పెట్టి కూడా చాలామంది బాధపడే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇల్లంతా బాగా వాస్తుపరంగా కట్టుకున్నామండి, బాల్కనీ ఉండాలి, తూర్పులో పెట్టాము, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము, పశ్చిమంలో మెయిన్ డోర్ ఉంది, తూర్పులో కూడా పశ్చిమం కంటే ఎక్కువ బాల్కనీ పెట్టి కట్టుకొని అక్కడ డోర్ కూడా పెట్టుకున్నాం, కింద పైన మేమే వాడుతున్నాం, కానీ బాధలు తప్పట్లేదు. దానికి కారణం ఏంటంటే వెరీ సింపుల్. తూర్పులో ఖాళీ స్థలం ఎంత అవుతుందో అంటే పశ్చిమంలో కింద ఖాళీ స్థలం ఒక 6 అడుగులు, బాల్కనీ వేసాము 6 అడుగులు. తూర్పులో 7 అడుగులు ఖాళీ స్థలం. సో ఇక్కడికంటే పశ్చిమం కంటే బాల్కనీ ఎక్కువ ఉండాలి కాబట్టి అక్కడ 7 అడుగులు వేసేస్తారు బాల్కనీ. దాంతో కింద ఉన్న 7 అడుగులు ఖాళీ స్థలం ఓపెన్ టు స్కై మొత్తం కప్పేయబడింది. ఖాళీ స్థలం ఉంది ఇంటికి, కానీ కప్పేయబడింది. బాల్కనీ ఎక్కువ ఉండాలని మనం వేసేసాము, కప్పేయబడింది. దాంతో ఇంకా అన్ని గొడవలే. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, ఖాళీ స్థలం దేన్ని అంటాం? ఖాళీ స్థలం ఎంతైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అదే ఓపెన్ ప్లేస్గా కన్సిడర్ చేయాలి. కింద ఖాళీ స్థలం ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కొంచెం పెద్దగా విశాలంగా కట్టుకోవాలని కొంతమంది వాల్ టు వాల్ బాల్కనీస్ వేసేస్తుంటారు. దాంతో కింద ఉన్న ఖాళీ స్థలం కాస్త కప్పేయబడుతుంది. కాబట్టి బాల్కనీ వేసే అప్పుడు కొంచెం జాగ్రత్తగా కన్సిడర్ చేసి ఓపెన్ ప్లేసెస్ కన్సిడర్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.